సో ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ అయితే 90% ఈ మ్యాచ్ నేను ప్రెడిక్షన్ ఎస్ఆర్హెచ్కి ఇస్తున్నా. ఎందుకంటే కమిండు మెండిస్ ఇస్ ఎ గ్రేట్ ఎడిషన్. అనికేత్ వర్మ ఇదే దాంట్లో మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇదే దాంట్లో మనం 280 కొట్టాం మన ఉప్పల్ స్టేడియంలో. మంచి బ్యాటింగ్ ట్రాక్ ఉండబోతుంది. అండ్ ఆల్సో జీటీకి అంత బ్యాటింగ్ డెప్త్ లేదు. టాప్ 3 మీద డిపెండెంట్ సైడ్ అది. ఆ టాప్ 3 కానీ మనం ఇబ్బంది పెట్టి వికెట్ తీసామా, రూదర్ఫోర్డ్ కి వైడ్ ఆర్కర్స్ వేస్తే తను ఎంత స్ట్రగుల్ అయ్యాడో చూసాము. షారుఖ్ ఖాన్ కి షార్ట్ బాల్ వీక్నెస్, రాహుల్ తెవాటియాకి ఇంకా టెస్ట్ కాలేదు. తను కొట్టచ్చు, కొడతాడు. కొట్టినా ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ లోనే ఇదంతా జరగదు. సో అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్ వీళ్ళు కాదు ఫినిషర్స్. నీకు ప్రాపర్ డిసిగ్నేటెడ్ ఫినిషర్ ఉన్నారు వాళ్ళు. ఈ ప్రాస్పెక్ట్ లో చూసుకుంటే వాళ్ళు మిల్లర్ ని బాగా లూజ్ అవుతున్నారు, మిస్ అవుతున్నారు ఈ సీజన్. మిల్లర్ ఉండింటే మేబీ డిఫరెంట్ ఉండేది వాళ్ళకి మంచి ఫినిషర్ గా. వీళ్ళు ఎప్పుడు బౌలింగ్ డిపెండెంట్ సైడ్. ఈ బౌలింగ్ డిపెండెంట్ సైడ్ ఉప్పల్ స్టేడియంలో పనికిరారు. ఉప్పల్ స్టేడియంలో వాళ్ళని కొడతారు, ఖచ్చితంగా కొడతారు. సిరాజ్కి ఇది హోమ్ పిచ్చే కానీ కొడతారు. అర్షద్ ఖాన్ అయితే చంపేస్తారు ఈ మ్యాచ్. అర్షద్ ఖాన్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ బౌలింగ్ రాకపోవడం బెటర్ నన్ను అడిగితే. అర్షద్ ఖాన్ కి ఏమంటే పిచ్ అప్ డెలివరీస్ వేస్తారు. పిచ్ అప్ వేసారంటే పవర్ ప్లేలో లీప్ కొడతారు ట్రావిస్ హెడ్. కన్ఫర్మ్ ఇది. నేను ఆ టీమ్ ని తక్కువ చేసి చెప్పడం కానీ కాదు, కానీ నేను వాళ్ళకున్న వీక్నెస్ లో అన్ని చెప్తున్నా. వాళ్ళకి బ్యాటింగ్ డెప్త్ లేదు. అండ్ ఆల్సో బౌలింగ్ సాయి కిషోర్ అయితే ఖచ్చితంగా పవర్ ప్లేలో కానీ ఈ ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఉన్నప్పుడు తీసుకురారు. సాయి కిషోర్ని ఎప్పుడు తీసుకొస్తారంటే మన క్లాసన్, అనికేత్ వర్మ వీళ్ళు ఉన్నప్పుడు తీసుకొస్తారు. కమిండు మెండిస్ ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, ఒక రైట్ హ్యాండర్స్ అందరూ లైన్ గా ఉన్నారు అనుకో, నేను తీసి క్లాస్ అని అనికేత్ ఉంటే మధ్యలో ఎక్కించవచ్చు. అండ్ ఒకవేళ పవర్ ప్లేలో తొందరగా వికెట్ పడలేదు, వచ్చి ఒక 7th ఓవర్లోనో 8th ఓవర్లోనో పడింది అంటే ఓకే, రషీద్ ఖాన్ని కొట్టడానికి అనికేత్ వర్మని ప్రమోట్ చేయొచ్చు బ్యాటింగ్ ఆర్డర్ లో. బీభత్సమైన ఫామ్ లో ఉన్నాడు, మంచి 6 hitting ఎబిలిటీ ఉంది. దాన్ని ఎందుకు పైన యూజ్ చేయకూడదు? యూజ్ చేయొచ్చు. ఇది పైన బ్యాట్స్మెన్ కి ఏం డిస్రెస్పెక్ట్ కాదు. ఆ మూమెంట్ ఆఫ్ ద గేమ్ లో ఎవరు బాగా ఆడితే వాళ్ళని పైకి పంపించుకోవాలి. అది టీమ్ ఇంట్రెస్ట్. టీం గెలవాలి. ఫైనల్ గా టీం ఇంపార్టెంట్. మన ఇండివిజువల్ గా అబ్బో నేను కిందకు వచ్చాను కాన్ఫిడెన్స్ ఏం లూజ్ అవడానికి లేదు. అది ప్రాపర్ గా వాళ్ళు మాట్లాడుకుంటే టీం గెలవాలంటే అనికేత్ పైకి వెళ్ళాలి, అటాక్ చేయాలి. ఇఫ్ మిస్ అయితే ఓకే, కింద మళ్ళీ సాలిడేట్ చేసుకోవడానికి కింద మళ్ళీ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. సో ఇలా చేసుకొని పవర్ ప్లేలో తొందరగా వికెట్ పడలేదు అంటే 1 down కానీ 2 down కానీ అనికేత్ ని పంపించి ఓకే నువ్వు ఏం చేసావో అదే చెయ్యి, నువ్వు కొత్తగా ఏం చేయొద్దు, నువ్వు ఎట్లాంటి బ్యాట్స్మెన్ అదే ఆడు. ఈ ఫ్రీడమ్ ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ కి 11 members కి ఇచ్చారు. 11 ఆడే ప్రతి 11 ఇంక్లూడింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ కి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అక్కడికి వెళ్ళి చెయ్యి.